హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ లర్న్ విత్ చందన. ఈరోజు మనము ఆరుకలతో కిచడీ చేసుకుందాము. ఆరుకలు అనేవి ఒక మిల్లెట్ అండి. మిల్లెట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ కిచడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆరుకలు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, లేదంటే నార్మల్గా ఒక 12 అవర్స్ అలా నానితే బాగుంటుందండి. అలా కంపల్సరీ నానబెట్టుకొని చేసుకోవాలి. దాంతోపాటు పెసరపప్పు వేసుకున్నానండి, కిచడీ టేస్ట్ బాగా వస్తుంది. అండ్ మన దగ్గర అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు దీంట్లోకి. క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇట్స్ ఆల్సో ప్రోటీన్ సోర్స్ కదా. బీన్స్ అన్నీ వేసుకోవాలి. నేను కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు పోపు వేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. మిల్లెట్స్ అంటే టేస్ట్లెస్గా ఉంటుంది అనుకుంటారు, కానీ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం దీంట్లోకి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని బాగా ఆయిల్ మన ఇష్టం అండి. వేసుకోవాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవుతాయి. లేదంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే ఏం మారదు. కొంచెం సాల్ట్ వేసుకుందాం, పసుపు, కొంచెం కారం. దీంట్లో ఫ్లేవర్ రావడానికి బిర్యానీ మసాలా వేస్తున్నానండి. ఫ్లేవర్స్ బాగా వస్తాయి కదా. మిల్లెట్స్ తిన్న ఫీలింగ్ రాకూడదని వేస్తున్నానండి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాము. అన్ని మసాలాలు వేసేసినాం కదా. ఇంక ఇప్పుడు బాగా కలిపెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం. ఒక 5 minutes అలా మగ్గితే బాగుంటుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, ఆరుకలు వేసేసుకొని తగినన్ని వాటర్, కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది కిచడీ కదా. సో కొంచెం లూజ్గా ఉంటేనే తినడానికి టేస్ట్ బాగుంటుంది. కొంచెం చల్లారినా అది మరీ గట్టిగా అయిపోదు, ఇది మెత్తగా ఉంటుంది. ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా తినొచ్చు, మరి బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. అంతేనండి, టేస్టీ డెలీషియస్ డిష్ రెడీ అయిపోయింది. మిల్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ బెనిఫిట్స్. మనం 1 time రైస్ తగ్గించుకొని ఇలా మిల్లెట్స్ వాడడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు. ఒకే బాక్స్లో వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి కర్రీస్ ఏం అవసరం ఉండదు. జస్ట్ ఇది ఒక్కటి ఒక బాక్స్లో ప్యాక్ చేసుకుంటే బాగా తినొచ్చు. చల్లారిన టేస్ట్ ఏమాత్రం మారదు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక హెల్తీ ఫుడ్ రెసిపీ తర్వాత మనం నెక్స్ట్ ఒక హెల్తీ డ్రింక్ చూద్దాము. ఇది పపాయ జ్యూస్ అండి. చాలా హెల్త్కి బెనిఫిట్ పపాయ వల్ల. ఒక హెల్తీ ఫుడ్తో పాటు ఒక హెల్తీ డ్రింక్ కూడా ఉంటే మనకు ఎంతో మంచిది కదా. ఈ టీ, కాఫీలు గట్రా కాకుండా ఈ పపాయ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా మరి మనము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పపాయ, షుగర్, మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ మన ఇంట్లో డైలీ రెగ్యులర్గా దొరికే ఐటమ్సే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ పెద్ద కష్టం కూడా కాదండి, అన్నీ మనం మిక్సీకి వేసేసుకుంటే అయిపోతుంది. అన్నీ వేసేసుకుందాం, గ్రైండ్ చేసేసుకుందాం. మిల్క్ ఆప్షనల్ అండి, మిల్క్ ఇష్టం లేని వాళ్ళు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం గ్రైండ్ చేసేయడం. ఇది షుగర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు షుగర్ని స్కిప్ చేసేయచ్చు. షుగర్ కాకుండా కొంచెం బెల్లమైనా వాడచ్చు దీంట్లో. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ పపాయ జ్యూస్. కొంచెం బార్న్విటా యాడ్ చేసుకుంటున్నాను నేను. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.